అసెంబ్లీలో దొంగలకి సెల్యూట్ పెడతారు. దేశంలో పోలీసుల చొక్కా పట్టుకుని ఆమెను చేతులు రెండు చేతులు పట్టుకుని నిరసనకు అలో చేసేది లేదు. చెప్తున్నటువంటి పోలీసులు ప్రయత్నిస్తా ఉన్నారు. రేణుకా చౌదరి ఆమెతో పాటు పోలీసు వాహనంలో గిరఫ్తారు చేయాల్సిన అవసరం వీళ్ళకి ఏమొచ్చింది? అసలు దొంగలు అసెంబ్లీలో కూర్చోంటున్నారు నా కొడుకులు అన్నారు. వాళ్ళని గిరఫ్తారు చేసే చదువులు లేవు. వచ్చే అమాయకంగా ఆడవాళ్ళ పైన ఈ గవర్నమెంట్ ఇది ఒక బతికేనా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.